నమస్తే. నేను మీ సుధాకర్‌రావు. పూణే టు పూరీ రోడ్ ట్రిప్. నేను ఇప్పటివరకు చేసిన ప్రయాణంలో అత్యంత పొడవైన ప్రయాణం ఇదే. సుమారు 4000 కిలోమీటర్లు మేము ప్రయాణించాల్సి వచ్చింది. సాధారణంగా పూణే టు పూరీ ట్రిప్ అంటే అందరూ పూణే, షోలాపూర్, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మీదుగా పూరీ చేరుకుంటారు. కానీ మన ప్రయాణం దీనికి భిన్నంగా ఉంటుంది. ఈ ట్రిప్ కోసం నేను మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా మీదుగా నేను పూరీ చేరుకున్నాను. మన ప్రయాణం ఎలా జరిగిందో మనం ఒకసారి మ్యాప్ రూపంలో చూద్దాం. ముందుగా నేను పూణే నుంచి బయలుదేరి పర్లీ వైద్యనాథ్ మీదుగా నాందేడ్ చేరుకున్నాను. నాందేడ్ నుంచి బైన్సా మీదుగా తెలంగాణలో అడుగుపెట్టి కుంతలా వాటర్ ఫాల్, కాళేశ్వరం మీదుగా ఛత్తీస్గఢ్లోకి అడుగుపెట్టాను. ఛత్తీస్గఢ్లో దంతేవాడ, బస్తర్, జగదల్పూర్ చూసుకుని అక్కడి నుంచి ఒరిస్సాలో అడుగుపెట్టి తూర్పు కనుమల అందాలని వీక్షిస్తూ కోరాపుట్, రాయగఢ్ మీదుగా బరంపూర్ చేరుకుని వయా చిలకా లేక్ మీదుగా మేము పూరీని చేరుకున్నాం. ఇంకెందుకు ఆలస్యం, మన ప్రయాణాన్ని మొదలు పెట్టేద్దామా? ప్రస్తుతం నేను పూణే షోలాపూర్ హైవే మీద ఉన్నాను. ఇది దీపావళి ట్రాఫిక్. మన ప్రాంతాల్లో సంక్రాంతికి, దసరాకి ఎలా అయితే రష్ ఉంటుందో ఇక్కడ మహారాష్ట్రలో దీపావళికి విపరీతంగా రష్ ఉంటుంది. సుమారు పిల్లలకు కూడా 15 రోజులు సెలవులు ఇస్తారు, మాకు కూడా 4 రోజులు సెలవులు ఇస్తారు. మన మొదటి టార్గెట్ ఈరోజు 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్లీ వైద్యనాథ్ని మనం చేరుకునడం. మా మార్గం అనేక హైవేల గుండా, పల్లెదారుల గుండా, మట్టి రోడ్ల గుండా సాగింది. నా దృష్టిలో ఒక ప్రాంతాన్ని మనం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నామంటే ఆ ప్రాంతం యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, వాళ్ళ ఆహారము, వాళ్ళ కట్టుబాట్లు, వాళ్ళ భాష, ఇంకా వాళ్ళ ఆచారాలు ఇవన్నీ మనం అవపోసన చేసుకోవాలి. అప్పుడే మనం చేసే ఈ ప్రయాణానికి నిజమైన సార్థకత. అందుకే నా ప్రయాణం ఎప్పుడూ హైవేల గుండా కాకుండా పల్లెల గుండా నేను ప్రయాణిస్తూ ఉంటాను. ముఖ్యంగా ఈ ట్రిప్లో నేను ఎక్కువగా తూర్పు కనుమలు మరియు ట్రైబల్ ఏరియాలు, దట్టమైన అడవుల్ని కవర్ చేయడం జరిగింది. మనం పర్లీ వైద్యనాథ్కి ఇంకా 125 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. చూస్తుండగానే రాత్రి అయిపోయింది. ఎందుకంటే మేము మధ్యాహ్నం 2ంటికి మా ప్రయాణాన్ని మొదలుపెట్టాము ఆఫీస్ని ముగించుకుని. ఇప్పుడు సమయం 8:30 గంటలు. మేము పర్లీ వైద్యనాథ్ అయితే చేరుకోవడం జరిగింది. దేవాలయం 9:30 గంటల వరకే ముగిస్తుంది కాబట్టి మేము ముందుగా వెళ్ళి దర్శనాన్ని చేరుకున్నాము. దీపావళి సమయం కావడంతో దేవాలయం అంతా దీపాలతో ఎంతో సుందరంగా అలంకరించారు. అది కూడా గుడి మూసేసే సమయం కాబట్టి చాలా ప్రశాంతంగా దేవాలయం ఖాళీగా ఉంది. నాతో పాటు మీరు కూడా పర్లీ వైద్యనాథ్ని దర్శించుకోండి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన వైద్యనాథ్ జ్యోతిర్లింగం మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి మహారాష్ట్రలోని పర్లీనే జ్యోతిర్లింగం అని చెప్పగా, మరికొందరు జార్ఖండ్లోని వైద్యనాథ్నే నిజమైన జ్యోతిర్లింగం అని చెప్తారు. పర్లీ వైద్యనాథ్ని దర్శించుకున్నారు కదా, ఇదే ఆ దేవాలయం యొక్క గర్భాలయం. గర్భాలయాన్ని ప్రదక్షిణ చేసి మేము బయటికి వెళ్ళడం జరిగింది. బయట అంతా కూడా సందడిగా ఉంది. ఈరోజు మేము చేసిన డిన్నర్ రోటీ అండ్ పన్నీర్ కర్రీ. దర్శనం అయ్యేసరికి రాత్రి 9 అయింది. టిఫిన్ అని తినేసరికి 9:30 అయింది. సో ఇక్కడ దగ్గరలో దేవస్థానం రూమ్స్ చూసాం కానీ అది 1500 ఉంది. 1500 సరిపడా అయితే రూమ్ లేదు. సో ఇక్కడ దగ్గరలో నేను ఇంకో హోటల్ చూసాం. వాడు 1500 చెప్పాడు. కొంచెం బేరం ఆడితే 1100కి వచ్చాడు. రేట్లు మాత్రం ఎక్కువ ఉన్నాయి కానీ అన్నీ పాతకాలం లాగా ఉన్నాయి రూమ్లు. నవంబర్ వచ్చినప్పటికీ ఇంకా ఎండలు బాగానే ఉన్నాయి. ఏసీ రూము 1100కి ఇచ్చాడు. నాన్ ఏసీ అయితే 800 అన్నాడు. శుభోదయం. పర్లీ వైద్యనాథ్ నుంచి మా ప్రయాణాన్ని నాందేడ్కి మొదలు పెట్టబోతున్నాము. ఇక్కడి నుంచి నాందేడ్ 125 కిలోమీటర్లు. ఈ ట్రిప్లో మేము అనుకున్న టార్గెట్ ప్రతిరోజు సుమారు 400 కిలోమీటర్లు ప్రయాణించాలి. అదేవిధంగా మా ప్రయాణాన్ని ఉదయం 6:30 గంటలకే మొదలు పెట్టాలని. ఈ ప్రయాణంలో మేము అనేక శివాలయాలు, వైష్ణవాలయాలు, శక్తిపీఠాలు, సిక్కుల గురుద్వారా మరియు అనేక పురాతన మరియు చారిత్రాత్మక ప్రదేశాన్ని సందర్శించాం. ప్రస్తుతం మనం ఉన్నది షోలాపూర్ టు నాగ్పూర్ హైవే. ఇక్కడ నుంచి నాందేడ్ ఇంకా 100 కిలోమీటర్లు మన ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ నాందేడ్కి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. నాందేడ్ దగ్గరలో ఉన్న గోదావరి నది యొక్క మొదటి దర్శనం. మహారాష్ట్రలో పుట్టిన గోదావరి నదికి మహారాష్ట్రలో పెద్ద వాల్యూ లేకపోయినా మన తెలుగువారికి గోదావరి మీద ఎనలేని అనుబంధం ఉంది. గోదావరి
మనం నాందేడ్ పట్టణంలోకి ప్రవేశించేసాము. సిక్కులకి అతి పవిత్రమైన రెండవ గురుద్వారా ఇక్కడే ఉంది. మొదటిది అమృత్సర్ కాగా రెండోది ఈ నాందేడ్లోని హుజూర్ సాహిబ్ నాందేడ్ గురుద్వారా. దీన్ని 18వ శతాబ్దంలో మహారాజా రంజిత్ సింగ్ చేత నిర్మించబడింది. ఇది శ్రీ గురు గోవింద్ సింగ్కి అంకితం చేయబడింది. సిక్కులు తమ జీవితంలో ఒక్కసారైనా దీన్ని సందర్శించుకుంటారు. ఈ ప్రదేశంలోనే సిక్కుల 10వ గురువైన గ్రేట్ గురు గోవింద్ సింగ్ తుదిశ్వాసని వదలడం జరిగింది. గురు గోవింద్ సింగ్ సిక్కుల గురువుల్లో ముఖ్యమైన గురువు. ఈయన పంచసూత్రాలని అనగా ఖల్సా అనే పద్ధతిని ఇక్కడే ప్రవేశపెట్టడం జరిగింది. మొఘల్స్కు వ్యతిరేకంగా ఒక గొప్ప సిక్కు సైన్యాన్ని స్థాపించి తర్వాత తరాలకి ఎంతో ఆదర్శంగా నిలిచారు గురు గోవింద్ సింగ్. తన తుదిశ్వాస విడిచే సమయంలో ఒక బైరాగి అయిన మాధవదాస్ని సిక్కు ధర్మంలోకి మార్చి తర్వాత సిక్కు సైన్యానికి అధిపతిగా నియమించాడు. ఆయన ఎవరో కాదు, బాబా బందా సింగ్. సిక్కులందరినీ ఏకం చేసి సిక్కు సైన్యాన్ని పటిష్టం చేసి తర్వాత తరాలకి ఆదర్శంగా నిలిచారు గురు గోవింద్ సింగ్ గారు. తర్వాత ఆయన ఆచరణలో నడిచిన వారే మహారాజా రంజిత్ సింగ్. అక్టోబర్ 7, 1708 సంవత్సరంలో ఇదే నాందేడ్లోని గోదావరి నదీ తీరంలో తుదిశ్వాస విడిచారు గురు గోవింద్ సింగ్. మీరు ఒకవేళ నాందేడ్ వస్తే ఈ ప్రదేశాన్ని తప్పకుండా సందర్శించండి. గురుద్వార లంగర్లో తీసుకున్న మేము ప్రసాదం పూరి మరియు కిచిడి. ఇప్పుడు ఇక్కడి నుంచి నాందేడ్ గుండా ప్రవహిస్తున్న గోదావరి నదిని దర్శించుకుందాము. గోదావరి మహారాష్ట్రలో గోదావరి చాలా చిన్నగా ఉంటుంది. ఇక్కడ అసలు పెద్ద నది అంటే ఎవరు నమ్మరు గోదావరిని. మన ప్రయాణాన్ని నాందేడ్ నుంచి టువర్డ్స్ తెలంగాణ వైపు ప్రయాణిస్తున్నాము. నాందేడ్ నుంచి తెలంగాణ బోర్డర్ కేవలం మనకి 39 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. మొదటగా వచ్చే పట్టణమే బైన్సా. ఇంకా 39 కిలోమీటర్లు. మన భారతదేశంలో మహారాష్ట్ర రోడ్లు మాత్రం చాలా చండాలంగా ఉంటాయి. దక్షిణ భారతదేశంలో కర్ణాటక రోడ్లు చాలా బాగుంటాయి. కర్ణాటక తర్వాత మన తెలంగాణ రోడ్లే అత్యంత సుందరంగా ఉంటాయి. మనం తెలంగాణ బోర్డర్కి అయితే చేరుకోబోతున్నాము. రోడ్డు చూసారుగా ఎలా ఉన్నాయో. అండ్ వెల్కమ్ టు తెలంగాణ. మనం తెలంగాణ రాష్ట్రంలోకి ఎంటర్ అవుతున్నాము. ఇదే తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్. తెలంగాణకి స్వాగతం. ఉత్తర తెలంగాణ జిల్లాలు మహారాష్ట్రతో బోర్డర్ని పంచుకుంటాయి. మనము ఈ ట్రిప్లో 2వ రాష్ట్రాల్లోకి ఎంటర్ అయ్యాము. మహారాష్ట్ర తర్వాత తెలంగాణలోకి మనం అడుగుపెట్టాము. మనం తెలంగాణలో అడుగుపెట్టంగానే మొట్టమొదటి వచ్చే నగరం బైన్సా. ఈ బైన్సా నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. దానికి గల ప్రధాన కారణం ఇక్కడ జరిగే మత సమస్యపరమైన గొడవల కారణంగా. ఇక్కడ హిందూ ముస్లింలు ఎక్కువ సంఖ్యలో ఉండడం కారణంగా నిత్యం గొడవలు జరుగుతూనే ఉంటాయి. చాలాసార్లు హిందువుల ఇళ్లను ముస్లిం దగ్ధం చేయడం జరిగింది. అలానే హిందువులు కూడా ముస్లిం మీద దాడి చేయడాలు జరిగాయి. ఇక్కడ ఒక పురాతనమైన శివాలయం ఉంటుంది. దాన్ని దర్శించుకోవడానికి వచ్చాం మనం. బైన్సా ఊరు లోపల ఉండే ఈ శివాలయం అతి పురాతనమైనది. ఇది రాష్ట్రకూటుల టైంలో నిర్మించబడింది. ఆలయ నిర్మాణ శైలిని కనుక మనం గమనిస్తే స్తంభాలతో కూడిన మండపాలు, అంతరాలం మరియు గర్భగృహతో మిళితమై ఉంటుంది. కళ్యాణి చాళుక్యుల టైంలో ఒక వెలుగు వెలిగిన ఈ దేవాలయం ప్రస్తుతం మౌనంగా, నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు సమయం ఉదయం 10:30 గంటలు. ప్రధాన గర్భాలయాన్ని అయితే మూసేసి ఉంచారు. కాకపోతే మనం ఇక్కడ ఉన్న కిటికీల్లోంచి మనం భగవంతుని దర్శనం చేసుకుందాం. కార్తీక మాసంలో మొదటి శివ దర్శనం. ఈ దేవాలయంలో ఉన్న మరో ప్రధాన ఆకర్షణ నంది మండపంలోని నందిని ఎంతో సుందరంగా ఇక్కడ చెక్కిన విధానం మనకు కనిపిస్తుంది. ఈ దేవాలయ దర్శనానంతరం ఇక్కడే మేము సుమారు అరగంట సేపు మేము ఇక్కడ విశ్రమించడం జరిగింది. అనంతరం మా ప్రయాణాన్ని నిర్మల్ వైపు సాగించాం. బైన్సా నుంచి నిర్మల్ 40 కిలోమీటర్లు ఉంటుంది. ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా జగిత్యాల, నిర్మల్, కరీంనగర్ ప్రాంతాలు అత్యంత సుందరంగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లోని గోదావరి జిల్లాలు ఎంత రమణీయంగా ఉంటాయో దాని తర్వాత కరీంనగర్, జగిత్యాల జిల్లాలు అంత బాగుంటాయి మన తెలంగాణలో. మేము తెలంగాణలో అడుగుపెట్టిన వెంటనే తొలకర జిల్లాలో మాకు స్వాగతం పలికాయి. మనం నిర్మల్ పట్టణంలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. ఇప్పుడు సమయం సుమారు 12:30 గంటలుగా వస్తుంది కాబట్టి ఇక్కడే ఉన్న ఒక రెస్టారెంట్లో మేము భోజనం చేయడం జరిగింది. నిర్మల్ నుంచి మా తదుపరి గమ్యం ఇక్కడి నుంచి 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుంతాల జలపాతం. వాన ఒక్కసారిగా పెద్దడంతో మేము ఇక్కడ మళ్ళీ విశ్రమించడం జరిగింది. మధ్యలో 20 కిలోమీటర్లు అడవి మార్గం గుండా ప్రయాణించాల్సి వస్తుంది. ప్రస్తుతం మేము అక్కడ చిక్కుకుపోయి ఉన్నాం.
సుమారు అరగంట తర్వాత వాన తగ్గుముఖం పట్టడంతో మా ప్రయాణాన్ని పునఃప్రారంభించాము. మార్గం ఓ 20 కిలోమీటర్లు మేము అడవి గుండా ప్రయాణించాల్సి వస్తుంది. మార్గ మధ్యలో అనేక కోతులు మనకి దర్శనమిస్తూ ఉన్నాయి. నిర్మల్ ఘాట్ రోడ్ చాలా సుందరమైన ఘాట్ రోడ్లో ఒకటి. మేము భారతదేశంలోనే అత్యంత పొడవైన హైవే మీదకి ప్రయాణం సాగిస్తున్నాము. ఇదే NH7 కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉండే హైవే ఇది. మధ్యలో మనకి ఈ హైవే గుండా మేము 15 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. ఇదే బైపాస్ రోడ్డు. ఇక్కడ నుంచి కుంటాల వాటర్ ఫాల్కి 11 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎంట్రీ ఫీజు వచ్చేసి 20 రూపాయలు ప్రతి ఒక్కరికి, మరియు బైక్కి మరి 20 రూపాయలు. మేము ప్రయాణిస్తున్న మార్గం చూడండి ఎంత రమణీయంగా ఉందో. ఆ రోడ్లు, ఆ చెట్లు చాలా బాగున్నాయి. దానికి తోడు వర్షం కూడా కురవడంతో చెట్లు ఇంకా పచ్చగా అందమైన వాతావరణంతో ఆహ్లాదకరంగా ఉంది. మేము సుమారు 11 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత కుంటారా వాటర్ ఫాల్ బేస్ క్యాంప్కి అయితే చేరుకున్నాము. ఇక్కడే పార్కింగ్ ఉంటుంది, ఇక్కడే తినుబండారాలు లాంటివి కూడా ఉంటాయి. ఇక్కడి నుంచి మనం సుమారు 500 మీటర్లు ముందుకు ఇలా చిన్న కొండనెక్కిన తర్వాత 400 మెట్లు మనం దిగాల్సి ఉంటుంది. ఇదే కుంటాల వాటర్ ఫాల్స్ యొక్క ఎంట్రన్స్. సుమారు 147 అడుగుల ఎత్తు నుంచి జారువాలే ఈ జలపాతం తెలంగాణలోనే అత్యంత ఎత్తైన జలపాతం. ఇది పైనుంచి కనిపించే వ్యూ పాయింట్. మనం కింద జలపాతాన్ని చూడాలంటే ఈ విధంగా 400 మెట్లు కిందకి దిగాల్సి ఉంటుంది. గోదావరి నదికి ఉపనది అయిన కడెం నది ఒక ప్రవాహమే ఈ కుంతాల జలపాతం. అంతేకాకుండా అత్యంత ప్రమాదకరమైన జలపాతాల్లో కూడా ఒకటి. 2000 నుంచి 2012 వరకు సుమారు 35 మంది ఇక్కడ మరణించడం జరిగింది. కుంతాల వాటర్ ఫాల్స్ తెలంగాణ. మహాభారతంలోని శకుంతల కారణంగా దీనికి కుంతాల వాటర్ ఫాల్స్ అని పేరు వచ్చిందని ఇక్కడ భక్తుల విశ్వాసం. ముఖ్యంగా శివరాత్రి సమయంలో ఇక్కడ భక్తులు ఎక్కువగా వచ్చి ఈ జలపాతాల స్నానమాచరించి దగ్గరలో ఉన్న శివాలయాన్ని సందర్శించుకుంటుంటారు. ఈ కుంతాల వాటర్ ఫాల్ యొక్క సమయం ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు. ఈ కుంతాల వాటర్ ఫాల్స్ నిర్మల్కి 40 కిలోమీటర్ల దూరంలోను, మంచిర్యాలకి 170 కిలోమీటర్ల దూరంలోను, మన హైదరాబాద్కి 260 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. చుట్టూ దట్టమైన అడవి మధ్యలో ఆదిలాబాద్కి దగ్గరలో ఉన్న ఈ కుంతాల వాటర్ ఫాల్ చూపాలని విశేషంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. తెలంగాణలోనే అత్యంత ఎత్తు నుంచి జాలువారే జలపాతాన్ని సందర్శించి మా తిరుగు ప్రయాణాన్ని అయితే మొదలుపెట్టాము. మార్గం చూడండి ఎంత రమణీయంగా ఉందో. నిర్మానుషంగా భయం కొలిపే విధంగా ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇప్పుడు మేము ఒక సుదీర్ఘ ప్రయాణాన్ని చేయబోతున్నాం. ఇక్కడ నుంచి ఈరోజు 170 కిలోమీటర్లు ప్రయాణించి మేము మంచిర్యాలను అయితే చేరుకోబోతున్నాము. మళ్ళీ మేము NH7 ఎక్కాము. ఇక్కడ నుంచి మేము బైపాస్ తీసుకుని మంచిర్యాల వైపు మా ప్రయాణాన్ని సాగిస్తాం. నేషనల్ హైవే మీద వచ్చే చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు చాలా చూడడానికి చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి. కుంటాల వాటర్ ఫాల్స్ దర్శనం అనంతరం నేషనల్ హైవే మీదుగా 10 కిలోమీటర్లు ప్రయాణించి ఇప్పుడు మేము మంచిర్యాల మార్గానికి షార్ట్ కట్ రూట్లో వెళ్తున్నాం. చూడండి, దాదాపు నేను ప్రయాణించే రూట్లన్నీ నిర్మానుషంగానే ఉంటాయి. ఎక్కువ ట్రైబల్ రూట్లోనే ప్రయాణిస్తూ ఉంటాం. ఒక్కళ్ళు లేరు ఎక్కడ. ఇప్పుడు సమయం సాయంత్రం 5 గంటలు. ఇక్కడ నుంచి మంచిర్యాల 130 కిలోమీటర్లు. ఈరోజు మా మొత్తం జర్నీ సుమారు 450 కిలోమీటర్లు అవ్వచ్చు. మనం మంచిర్యాల నగర శివారులకు అయితే అడుగుపెట్టడం జరిగింది. ఇప్పుడు సమయం రాత్రి 9:30 గంటలైంది. మంచిర్యాల తెలంగాణలోని ముఖ్య నగరాల్లో ఒకటి. అండ్ ఈ మధ్యనే దీన్ని జిల్లాగా కూడా మార్చడం జరిగింది. ఇప్పుడు మా ప్రధాన కర్తవ్యం హోటల్ అన్వేషణ. ఫైనల్లీ మంచిర్యాల చేరుకున్నాము. మంచిర్యాల హోటల్ మాత్రం బాగున్నాయి. మినిమం 1500 చెప్తున్నారు. ఈ హోటల్లో బేరమాడి 1200 తీసుకున్నాము ఏసీ. ఈ రాత్రి మా భోజనం దద్దోజనం. శుభోదయం. పూణే టు పూరి యాత్రలో 3వ రోజుకి స్వాగతం. మనం మంచిర్యాల పట్టణంలో ఉన్నాం. ఇప్పుడు సమయం ఉదయం 6:25. మనం మంచిర్యాల నుంచి మన ప్రయాణాన్ని సాగిస్తున్నాము. ఈరోజు మనం ఛత్తీస్గఢ్లో కూడా అడుగు పెట్టబోతున్నాము. ఈరోజు కూడా మేము ఒక సుదీర్ఘ ప్రయాణాన్ని చేయబోతున్నాము. సుమారు 400 కిలోమీటర్లు మేము ఈరోజు ప్రయాణం చేయాల్సి ఉంది. మంచిర్యాలలో పెద్ద హనుమంతుడి విగ్రహం ఉంది. ముందుగా మనం హనుమంతుని దర్శనం చేసుకుందాం. జై హనుమాన్. మంచిర్యాల పట్టణం గుండా మనం ప్రయాణిస్తున్నాము. మంచిర్యాల అనగానే అందరికీ గుర్తొచ్చేది సింగరేణి కాలనీస్. మన భారతదేశంలో 2వ అతిపెద్ద ఓపెన్ కాస్ట్ కోల్ మైనింగ్. అతిపెద్ద
బొగ్గు ఉత్పత్తి కేంద్రంలో రెండవది. మొదటిది మహారాష్ట్రలోని చంద్రపూర్, 2 మన తెలంగాణలోని సింగరేణి. ఇప్పుడు మనం చూస్తున్నదే ఓపెన్ కాస్ట్ కోల్ మైన్ అనమాట. మంచిర్యాల సింగరేణి కాలనీస్, సింగరేణి బొగ్గు. ముఖ్యంగా తెలంగాణలో చెప్పుకోవాలంటే రోడ్లు ఎంత అద్భుతంగా ఉన్నాయి చూడండి. ఇక్కడ మీకు ఈ ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, దీన్ని రాజీవ్ రహదారి అంటారు. ఇది మంచిర్యాల నుంచి హైదరాబాద్ కనెక్ట్ చేసే హైవే. మనం స్ట్రైట్గా వెళ్తున్న హైవే చెన్నూరు, కాళేశ్వరం, సిరోంచా మీదుగా జగదల్పూర్ వెళ్ళే హైవే. ఇక్కడ నుంచి జగదల్పూర్ సుమారు 340 కిలోమీటర్లు ఉంటుంది. అయితే మనం మధ్యలో కొన్ని ప్రదేశాలను చూసుకుంటూ వెళ్తాం కాబట్టి ఈరోజు మన ప్రయాణం 400 మీద ఉంటుంది. ఇప్పుడు సమయం ఉదయం 7:30 గంటలు. మొత్తం దట్టంగా పొగమంచు ఎలా కమ్మేసిందో చూడండి. మార్గ మధ్యలో చెన్నూరు వస్తుంది. ఇది నా పాత వీడియో. మేము సమయభావం వల్ల చెన్నూరు మరియు కాళేశ్వరాన్ని సందర్శించలేకపోయాం. ఇది కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం. మీరు ఈ మార్గంలో ప్రయాణిస్తే ఖచ్చితంగా కాళేశ్వరాన్ని కూడా సందర్శించండి. ఇది మన తెలంగాణ బతుకమ్మ సింబల్. ఇప్పుడు మనం ఉన్నాము తెలంగాణ మహారాష్ట్ర బోర్డర్ మీద. చెన్నూరు నుంచి 15 కిలోమీటర్లు ముందుకు వచ్చిన తర్వాత మనకి తెలంగాణ అండ్ మహారాష్ట్ర బోర్డర్ వస్తుంది. ఇది ప్రాణహిత రివర్. అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ. తిరిగి మనం మహారాష్ట్రలోకి అడుగుపెట్టబోతున్నాము. ఇదే తెలంగాణ మరియు మహారాష్ట్ర బోర్డర్. ఇది సిరోంచా ప్రాంతం, గచ్చిరోలికి భాగంగా వస్తుంది. ఈ ప్రాంతం దట్టమైన అడవి గుండా మన ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాము. సుమారు 25 కిలోమీటర్లు మనం ప్రయాణించిన తర్వాత ఛత్తీస్గఢ్ బోర్డర్లోకి అయితే మనం అడుగు పెడతాము. ఇప్పుడు సమయం ఉదయం 9:30 గంటల వస్తుంది. వాతావరణం చాలా నిర్మలంగా ప్రశాంతంగా ఉంది. ఒక్క మనిషి కూడా లేరు చుట్టుపక్కల. దగ్గరలో ఉన్న ఒక చిన్న పల్లెటూరులో మేము తీసుకున్న అల్పాహారం. మనం సిరోంచాని దాటి అంకిస ఆసరల్లి మీదుగా ప్రయాణం చేస్తున్నాం. ప్రస్తుతం మనం మహారాష్ట్రలో ఉన్నాము. మెల్లమెల్లగా ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో మార్పుని మేము గమనిస్తున్నాను. పల్లెటూరులో వచ్చే చిన్న చిన్న మార్పులు. ఇక్కడ చూడండి, బోర్డర్స్ లాగా తడికలతో ఏ విధంగా కట్టారో. సాధారణంగా ఫెన్సింగే వాడుతున్నారు అన్ని చోట్ల, ఇక్కడ ఇంకా తడికలు వాడుతున్నారు. మధ్యలో వచ్చి చిన్న చిన్న గ్రామాలు. స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ వాయు, శబ్ద, వాహన కాలుష్యానికి దూరంగా ప్రకృతి ఒడిలో మా ప్రయాణం సాగిపోతూ ఉంది. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ బోర్డర్ దగ్గరలో ఉన్నాం మనం. ఇంకా మనకి ప్రయాణించే మార్గం అంతా ఇలా అడవి గుండానే ప్రయాణించాల్సి వస్తుంది. ఇంకో 10 నిమిషాల్లో మనం ఛత్తీస్గఢ్ బోర్డర్ని చేరుకుంటాం. మధ్యలో ఇంద్రావతి రివర్ వస్తుంది. నదికి ఇటువైపు మహారాష్ట్ర, నది దాటితే ఛత్తీస్గఢ్. ఒక్క మనిషి లేడు. సాధారణంగా నేను చేసే వీడియోల్లో ఎక్కువగా రోడ్డు చూపిస్తుంటాను. దాని కారణంగా మనకి రోడ్డు కండిషన్ ఎలా ఉందో తెలుస్తుంది. రోడ్డుకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల గురించి, అక్కడ లభ్యమయ్యే వస్తువుల గురించి కూడా మనకు అవగాహన ఉంటుంది. ఇంకా కాసేపట్లో మనం భోపాలపట్నం చేరుకుంటాం. కేవలం 10 కిలోమీటర్లు. అక్కడి నుంచి మనకి ఛత్తీస్గఢ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడితో పార్ట్ 1ని ముగించి ఛత్తీస్గఢ్, ఒరిస్సా గురించి పార్ట్ 2లో తెలుసుకుందాం. మన ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది.